పల్నాడు జిల్లా పెదకురపాడు మండలం బులుసుపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెదకురపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. యువకులు, మహిళలు, జన సైనికులు భాష్యం ప్రవీణ్ కు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పాల్గొని సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ పెదకూరపాడు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా నా ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం గత 4 రోజుల క్రితం మన గ్రామానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎందుకు అవసరం, తెలుగుదేశం పార్టీ ఎందుకు అవసరం అని తెలియజేయటం కోసం మేము ఒక దృశ్యమాలిక యాక్చువల్గా స్క్రీన్కి ఏదో పర్మిషన్ రాలేదని ఆ ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. త్వరలోనే అది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లోడ్ చేయాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా రాజధాని అవసరం గురించి వారు డిజైన్ చేసి దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్లీ మన పెదకూరపాడు వాట్సాప్ గ్రూపుల్లో ఇమీడియట్లీ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే నియోజకవర్గం గురించి తీసుకుంటే గత శనివారం కరెక్ట్గా వారం రోజుల క్రితం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ టూర్లో భాగంగా కోసూరులో ప్రజాగలం గ్రాండ్ సక్సెస్ చేశారు మన కూరపాడు ప్రజలందరూ కలిసి. ఆ సక్సెస్ని తట్టుకోలేక కన్నుగొట్టి వైసీపీ వారు మన దేవాలయం లాంటి కార్యాలయాన్ని నిప్పిపెట్టడం జరిగింది. అటువంటి నీచ సంస్కృతి వైసీపీ వారిది ప్రజలందరూ గమనించాల్సింది. పైన నాయకుడు మన యొక్క ప్రజావేదికను కూలిస్తే ఇతను మన తెలుగుదేశం పార్టీని కూల్చేశాడు. అటువంటి అరాచక నాయకులు ఈ వైసీపీ నాయకులు. గ్రామ ప్రజలారా అందరూ ఆలోచించాలి. మీరు వర్గం గురించో లేకపోతే ఇంకోటి గురించో ఆలోచించొద్దు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. రేపు మనము ముందు మన రాష్ట్రంలో ఉన్న యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మీకు గుర్తున్నాయో లేవో. 95కు ముందు ఇంజనీరింగ్ చదవాలంటే అటు చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళాల్సిన పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు డిగ్రీతో ఆపేయకుండా, ఇంటర్మీడియట్తో ఆపేయకుండా ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ అవకాశం కల్పించడం వల్లే ఇవాళ విదేశాల్లో ఎంతో మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చీలకూడదని మన పవన్ కళ్యాణ్ ఒక నిప్పు కణికలాగా, ఒక భగభగమండే సూర్యుడిలాగా వచ్చి మన తెలుగుదేశం పార్టీకి తోడయి మన పార్టీతో పొత్తు పెట్టుకొని ఇవాళ జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం జరుగుతుంది. అట్లనే మనం బీజేపీతో కలవటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు. అది ఎట్లాగంటే ఎందుకోసం అంటే రాష్ట్రాభివృద్ధి కోసం. మనం ఇద్దరం కలిసి పోటీ చేసినా అధికారంలో రాగలం. కానీ రేపు మన అధికారంలోకి వస్తే చేయటానికి ఏం మిగల్చినా ఈ ప్రభుత్వుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కానీ రాబోయే తరాలకు డెవలప్మెంట్ ఉండాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్తో మంచి అనుబంధం ఉండటం ముఖ్యం. అందువల్ల ఎలక్షన్ల ముందే మనం అనుబంధం ఏర్పరచుకుంటే రాబోయే గవర్నమెంట్లో మనం డెవలప్మెంట్ చేయడానికి ఫండ్స్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ మనకి అవకాశం గ్రామంలో యువత మీద ఉంది. అట్లానే సీనియర్లందరూ, పెద్దవాళ్ళందరూ మీరు జనాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువతను ప్రోత్సహించండి, రాజకీయ చైతన్యం తీసుకురండి, గ్రామంలో మంచి మెజార్టీ తీసుకురండి. మీ గ్రామానికి కావాల్సిన సాగునీరు, తాగునీరు, అట్లానే పొలాలకి డొంక రోడ్లు, అట్లానే డ్రైనేజీ, కరెంటు సౌకర్యం ఇవన్నీ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. దయచేసి గవర్నమెంట్ పరంగా ఎటువంటి పని ఉన్నా మేము అట్లానే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ
గవర్నమెంట్ పరంగా ఎటువంటి పని ఉన్నా మీకు సింగిల్ ఫోన్ కాల్తో చేసే బాధ్యత నాది. మీకు ఎంఆర్ఓ ఆఫీసులో పనులున్నా, ఆర్డీఓ ఆఫీసులో పనులున్నా, పోలీస్ స్టేషన్లో పనులున్నా ఒకే ఒక్క ఫోన్ కాల్తో చేయించే బాధ్యత నాదని మీ అందరికి తెలియజేయించుకుంటున్నాను. అట్లనే మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థినైన ఉమ్మడి అభ్యర్థినైన భాష్యం ప్రవీణ్ అనే నన్ను, అట్లనే లావుకి శ్రీకృష్ణదేవరాయలు గారిని ఎంపీ అభ్యర్థి గారిని ఇద్దరిని మంచి మెజార్టీతో బాక్స్ బద్దలయ్యేలాగా మంచి మెజార్టీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.